రేవంత్ రెడ్డికి రైతు భరోసా అయ్యడానికి పైసలు లేవు. రైతు భరోసా రిలీజ్ చేయడానికి రేవంత్ రెడ్డికి ఇప్పుడు డబ్బులు అడ్డం వస్తున్నాయి. మాకు దానికి పైసలు లేవు, దీనికి పైసలు లేవు, అట్లా లేవు, ఇట్లా లేవు అని చెప్పి డైలాగులు కొడుతున్నాడు. నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన, మీరు చూడుర్రి. రేవంత్ రెడ్డి ఒక కొత్త హెలికాప్టర్ పట్టుకొచ్చిండు. ఎయిర్ బస్సు H-160 అని ఒక హెలికాప్టర్. ఆ హెలికాప్టర్ కొంటే 150 కోట్లు. రేవంత్ రెడ్డి కొత్త హెలికాప్టర్ కిరాయికి పట్టుకొచ్చిండు. సంవత్సరానికి కిరాయి 60 కోట్లు, ఒక నెలకు కిరాయి 5 కోట్లు, ఒక రోజుకు కిరాయి 10 లక్షల రూపాయలు. ఆ హెలికాప్టరు రేవంత్ రెడ్డికి లగ్జరీగా ఉండాలని పట్టుకొచ్చిండు. ఆల్రెడీ అగస్టా 169 హెలికాప్టర్ తెలంగాణలో ఉన్నది. కేసీఆర్ తిరిగినటువంటి హెలికాప్టర్లో మంత్రులు తిరిగిరు, రేవంత్ రెడ్డి కూడా తిరిగిండు. కానీ ఇప్పుడు కేసీఆర్ తిరిగిన హెలికాప్టర్లో రేవంత్ రెడ్డి తిరగడట. నాకు వద్ద హెలికాప్టర్ చిన్నగా అయిపోయింది, బాగా బుడగున్నది, నాకు పెద్దది కావాలి అని ఇప్పుడు 14 మంది కూర్చునేటటువంటి హెలికాప్టర్ పట్టుకొచ్చిండు. బెంగళూరులోకి వెళ్ళి ఒక కంపెనీ హెలికాప్టర్ అది పట్టుకొచ్చి కిరాయి కడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఈ సోకులకేం తక్కువ లేదు, మరి రైతు బంధుకు పైసలు ఎందుకు లేవు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో కొత్త హెలికాప్టర్ పట్టుకొచ్చిండు. నెలకు 5 కోట్ల రూపాయలు కిరాయి, సంవత్సరానికి 60 కోట్ల కిరాయి, ఒక రోజుకు 10 లక్షల కిరాయి. రేవంత్ రెడ్డి ఒక హెలికాప్టర్ పట్టుకొచ్చి తిరుగుతున్నాడు, మంచిగానే ఉంది. మరి హెలికాప్టర్ పెట్టేటటువంటి పైసలేమో ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఒక కుటుంబానికి 5 లక్షలు ఇస్తే మంచిగా ఆయన ఇల్లు కట్టుకుంటాడు కదా. ఈ కోట్ల రూపాయలు హెలికాప్టర్ ఖర్చు పెట్టే బదులు రైతు భరోసా డబ్బులు రైతులకు అకౌంట్లో డబ్బులు జమ చేస్తే మంచిగా ఉంటుంది కదా. రైతులు కూడా విత్తనాలు తెచ్చుకుంటారు. ఆల్రెడీ వానాకాలం స్టార్ట్ అయింది, నాట్లు వేస్తున్నారు, పత్తి విత్తనాలు వేస్తున్నారు, రైతులు వాళ్ళ పంట వాళ్ళు పండిస్తున్నారు. ఎండాకాలం పంటకు రైతు భరోసా ఇప్పటిదాకా దిక్కానం లేదు. దరిద్రమైన ప్రభుత్వం అని రైతులు తిడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వం అని రైతులు తిడుతున్నారు. నేను చెప్తున్న మాట కాదు, రైతులు చెప్తున్నటువంటి మాట ఇది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి రైతు భరోసా రిలీజ్ చేయడు? హెలికాప్టర్ పెడుతున్నాడు పైసలు.